వెల్కమ్ టు మై ఛానల్. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నేను ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ పేమెంట్ ఎలా చేయాలో ఒకసారి మనం ఈ వీడియోలో అయితే మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు నోటిఫికేషన్లో చూసుకుంటే పేమెంట్ ప్రొసీజర్ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి క్లియర్గా మనం పేమెంట్ ఎలాగైతే చేయాలో ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 750 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ మనం ఒకసారి చూసుకుందాం. ఒకటి, మీరు ఇక్కడ ఈ ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ పేమెంట్ ఫీజు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. లేదంటే పేమెంట్ ఓపెన్ అయిన తర్వాత ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ మీరు చూసుకుంటే ఈ పైన మెన్షన్ చేసిన లింక్ ఓపెన్ చేస్తే మీకు హోమ్ పేజ్ అయితే మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇందులో ఇక్కడ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని ఉంది కదా, ఆ ఐకాన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. పిఎస్యు మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే ఇక్కడ కేటగిరీ అని చెప్పేసి మీరు పిఎస్యు సెలెక్ట్ చేశారు కాబట్టి పిఎస్యు కేటగిరీ ఆటోమేటిక్గా వచ్చి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో మీరు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని టైప్ చేస్తే మీకు కిందన ఆటోమేటిక్గా ఈసీఏఎల్ ఆర్గనైజేషన్ అది విజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద వెంటనే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే మీకు ఇలాగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ మీరు ఈసీఐఎల్కి సెలెక్ట్ చేసుకున్నట్టు మీకు ఇక్కడ ఓపెన్ అయితే టాపప్లో మీకు చూపించడం జరుగుతుంది. దీని తర్వాత పేమెంట్ కేటగిరీ, మీరు ఏ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్కి అప్లై చేస్తున్నారో ఆ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ విజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు ఒకసారి మీరు నోటిఫికేషన్ నెంబర్ క్లియర్ కట్గా చూసి ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ 10th క్లాస్లో ఎలాగైతే అప్లికేషన్లో మీ పేరు ఉందో అదే పేరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్కి మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్ నెంబరు, ఫీజు ఇక్కడ 500 అయితే వాళ్ళు, ఇది శాంపుల్ కాబట్టి వాళ్ళు 500 అని చూపిస్తున్నారు, ఫీజు 750. సో అక్కడ ఎంత మెన్షన్ చేస్తే అక్కడ అంత అమౌంట్ ఇక్కడ ఆటోమేటిక్గా అది చూపిస్తుంది. మీరేం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. రిమార్క్స్ వచ్చేసరికి మీరు నిల్ అని టైప్ చేస్తే సరిపోద్ది. రిమార్క్స్ నాట్ అప్లికబుల్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి మీకు ఇది మీ రిఫరెన్స్ పేజ్. ఇది ఇక్కడ కూడా సేమ్ మీరు పేమెంట్ కేటగిరీ, నోటిఫికేషన్ నెంబరు, అలాగే మీ నేము, పోస్ట్ అప్లోడ్, ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్టు, ఫోన్ నెంబరు, ఫీజు అనేది ఆటోమేటిక్గా అది జనరేట్ అయ్యి వస్తుంది. మీరు అందులో ఎడిట్ చేయడానికి అయితే ఏ ఆప్షన్ ఉండదు. అలాగే రిమార్క్స్ మీరు నాట్ అప్లికబుల్ రాసిన పర్లేదు, లేదంటే అప్లికేషన్ ఫీజ్ ఫర్ టెక్నీషియన్ అయితే టెక్నీషియన్, ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ మీరు ఇక్కడ రిమార్క్స్ కూడా మెన్షన్ చేయవచ్చు. ఇక్కడ మీరు ఎంటర్ యువర్ డీటెయిల్స్ చూసుకుంటే మీ ఇండివిజువల్, మళ్ళీ మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ మీరు వచ్చిన క్యాప్చా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా పేమెంట్ అయితే ఒకసారి మీకు అవ్వడం జరుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ డీటెయిల్స్ ఇలా ఒకసారి మీకు కన్ఫర్మ్ చేసుకోమని ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీరు పేమెంట్ కేటగిరీ, అప్లికెంట్ పేరు, అలాగే ఏ పోస్ట్ అయితే అప్లై చేశారో టెక్నీషియన్ అయితే టెక్నీషియన్, మీ ఫోన్ నెంబరు, ఫీజు ఎంతైతే ఫీజు అంతా ఇక్కడ ప్రివ్యూ అవ్వడం జరుగుతుంది. మీరు రిమార్క్స్ ఏం టైప్ చేశారో అది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది మీరు నెక్స్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే అడుగుతుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే కార్డు పేమెంట్ చేయాలనుకుంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఇక్కడ క్లిక్ చేసి కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. యూపీఐ ద్వారా చేయాలనుకుంటే యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఆ వచ్చిన క్యూఆర్ కోడ్ మీరు స్క్రీన్ షాట్ తీసి ఫోన్పే కానీ జీపేలో కానీ అది అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పేమెంట్ ఆప్షన్ వచ్చేసి రావడం జరుగుతుంది. మీరు వెంటనే అక్కడ పే చేయగానే మీకు అమౌంట్ అయితే డిడక్ట్ అయ్యి అప్లికేషన్ అయితే పేమెంట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయితే అవ్వడం జరుగుతుంది. సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. పేమెంట్ డీటెయిల్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ. ఈ రిఫరెన్స్ నెంబర్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుందండి. రిఫరెన్స్ నెంబరు ఖచ్చితంగా ఉండాలి మీకు ఫర్దర్ ప్రొసీజర్కి. సో ఇది రిఫరెన్స్ నెంబరు అండ్ ఈ పేజ్ అయితే మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మొత్తం మీ డీటెయిల్స్ ఇక్కడ చూసుకుంటే రిఫరెన్స్ నెంబర్ వచ్చింది, డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడైతే చేస్తారో ఆ పేమెంటు, అలాగే అమౌంట్ ఎంతైతే అమౌంట్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ నీళ్ళు, టోటల్ మీ డీటెయిల్స్, మీ నేము, మొబైల్ నెంబర్, మీ ఏ పోస్టు, అలాగే రిమార్క్స్ ఇవన్నీ మీరు ఈ పేజ్లో అయితే ప్రివ్యూ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు కింద చూసుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫర్దర్గా మీరు రిటర్న్ క్వాలిఫై, ట్రేడ్ టెస్ట్కి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు పేమెంట్ చేసినట్టు మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఇది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు ఆఫ్లైన్ ప్రొసీజర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో బెటర్ ఆన్లైన్ ప్రొసీజర్కి వెళ్ళి ఆన్లైన్ పేమెంట్ అయితే చేయండి. ఇది ఈసీఎల్కి సంబంధించిన
పేమెంట్ ప్రొసీజర్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది.